శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 4వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి రాత్రి 7:33 వరకు, అనంతరం నవమి. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 8:25 వరకు, అనంతరం ఉత్తరాషాఢ నక్షత్రం. శివం యోగం మధ్యాహ్నం 3:43 వరకు, అనంతరం సిద్ధం యోగం. బాలవకరణం ఉదయం 6:46 వరకు, అనంతరం కౌలవకరణం. అమృత ఘడియలు తెల్లవారుజామున 3:25 నుండి 5:09 వరకు. నేడు దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:22 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుండి 1:26 వరకు. నేటి వర్జ్యం సాయంత్రం 5:03 నుండి 6:47 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు అష్టమి తిథి శుక్రవారం. ఈ రెండు చాలా మేలు కలయిక అని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్దలు చెబుతూ ఉంటారు, సాధారణంగా అష్టమ్యాం వ్యాధిపీడచ నవమ్యాం కలహం భవేత్ అని. మనకి పేరు వినగానే భయపడేటటువంటి తిథుల్లో అష్టమిని చాలా ప్రధానంగా చెప్తారు. కానీ పరమాత్మ యొక్క సృష్టిలో కాలః కలయితాహం అని భగవంతుడు చెప్పినట్టుగా కాలమంతా ఆయన స్వరూపమే అయినప్పుడు అష్టమి తిథి కూడా మనకి మేలు చేసేదే ఉంటుంది. శాస్త్రాన్ని లోతుగా పరిశీలించినట్లయితే అష్టమిని జయతిథి అని పిలుస్తారు. అయితే పెద్దలు ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటారు, అష్టమి నవమి ఈ రెండు పరమాత్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థించాయట. స్వామి, మమ్మల్ని అందరూ కూడా ఒక చిన్న చూపు చూస్తున్నారు, మేమంటే భయపడుతున్నారు, మాకు అందరూ దూరంగా ఉంటున్నారు అంటే అప్పుడు పరమాత్మ ఆ తిథులకు అభయాన్ని ఇచ్చాట. అభయాన్నిచ్చి పరమాత్మ పరిపూర్ణమైనటువంటి అవతారంగా ఆవిర్భవించిన కృష్ణావతారం, ఏకైక అంశకళాత్మం సహా కృష్ణస్తు భగవాన్ స్వయం అని శాస్త్రం చెప్పినట్టుగా ఆ కృష్ణ అవతార ఆవిర్భావం బహుళ అష్టమి అంటే కృష్ణపక్ష అష్టమి నాడే జరిగింది. అదేవిధంగా అమ్మవారు దుర్గమమైనటువంటి ఆ కష్టాలను పోగొట్టేటటువంటి ఆ తల్లిగా దుర్గగా ఆవిర్భవించినటువంటి తిథి కూడా అష్టమి తిథే. అట్లనే పరమాత్మ మళ్ళీ నవమి తిథి నాడు రాముడిగా ఆవిర్భవించాడు. తద్వారా అష్టమి నవమి ఈ రెండు కూడా సాధక తిథులుగా, దైవారాధనకు చాలా అనుకూలమైనటువంటి తిథులుగా మనకు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అటువంటి ఈ శుక్రవారం అష్టమి నాడు చేసినటువంటి దుర్గా ఆరాధన మనకు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా జాతకంలో రాహుగ్రహ సంబంధ దోషం ఉన్నటువంటి వారికి దుర్గా ఆరాధన చాలా విశేషమైన ఫలితాలను అందిస్తుంది. అంతేకాకుండా ఒకే దుర్గా అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనకి శక్తినిచ్చేటటువంటి మహాకాళి, బుద్ధినిచ్చేటటువంటి మహాసరస్వతి, సిద్ధిని సంపదని అనుగ్రహించేటటువంటి మహాలక్ష్మీదేవిని ఏకకాలంలో అనుగ్రహించినటువంటి పుణ్యఫలాన్ని మనం పొందగలుగుతాం. దీనికి తార్కాణం ఏమిటి అంటే పోతనామాత్యుల వారు చెప్తారు, అమలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని ఆయన కీర్తిస్తూ అమ్మ మనకేమివ్వాలో కూడా చెప్తాడు. దుర్గమాయమ్మ కృపాబ్దిగా ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అంటాడు. మహత్వం అంటే సంపద, కవిత్వం అంటే బుద్ధి విద్య జ్ఞానం, పటుత్వం అంటే బలం శక్తి. ఈ మూడు దుర్గ ప్రసాదిస్తుంది అనేటటువంటి ఆ భావన పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మహాపురుషుడైనటువంటి పోతనామాత్యుల వారు భాగవత అవతారికలో దుర్గా పరదేవతను స్తుతించడం జరిగింది. అటువంటి దుర్గా ఆరాధన ఈ అష్టమి శుక్రవారం వచ్చిన రోజు యథాశక్తిగా చేయటం వల్ల అమ్మ యొక్క పరిపూర్ణ కృప మనందరికీ లభిస్తుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి అందరూ కూడా ఈనాడు ఈ శుక్రవారం అష్టమి నాడు దుర్గారాధన చేసి దేవి యొక్క కరుణాగ్రహణ ప్రసారానికి పాత్రలు అవుతారని అవ్వాలని ఆశిస్తూ శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి. జయదుర్గే, హరదుర్గే, శివ శివ దుర్గే. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి బహుళ అష్టమి, వారం భృగువారం లేదా శుక్రవారం, నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 8:25 వరకు, అనంతరం నక్షత్రం ఉత్తరాషాఢ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం
మిథున క్షేత్రంలో కేతు సంచారం, సింహ క్షేత్రంలో, ధనుస్సు క్షేత్రంలో చంద్ర సంచారం, మకర క్షేత్రంలో బుధ రాహుల సంచారం, కుంభక్షేత్రంలో రవి శని కుజ సంచారం, మీనక్షేత్రంలో శుక్ర సంచారం, మేషక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక వ్యయం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా నెరవేరుతాయి. నత్తనడక కార్యక్రమాలు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగించవలసినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవి చూస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. అధిక ఒత్తిడి నియంత్రించలేనటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. మహిళలకు ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం ఇది. భాగస్వాములతో విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు వ్యాపారంగా వారికి చోటు చేసుకుంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా అనిశ్చితి ఉంటుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, శ్రీ సూక్త విధానంతో, కనకదారాస్తం వంటి స్థుతులతో కీర్తించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. యుక్తితో కూడినటువంటి ఆచరణయోగ్యమైనటువంటి కార్యకలాపాలు ప్రారంభించి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రశంసలు పొందుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి కూడా సంతృప్తిని కలిగిస్తాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. పెట్టుబడులు లాభిస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి పథకాలు వ్యాపారపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు అన్ని రంగాల వారికి దక్కుతాయి. ఆధిక్యత కొనసాగుతుంది. శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చాకచక్యంతో వ్యవహరించి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా పొందగలుగుతారు. అభివృద్ధి వేగవంతంగా పొందాలనేటువంటి తపనలో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక ఒత్తిళ్లు ప్రబలమైనటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కూడా తారసపడతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహాతి ప్రతికూలతని సమర్థవంతంగా ఎదుర్కొని తద్వారా విజయాలు పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. 1-2 సార్లు ఆలోచించి కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక ఒత్తిళ్లు నియంత్రించేటువంటి క్రమంలో చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడతాయి. విద్యార్థులకి శుభ శకునాలు గోచరిస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రగతి కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో ఆందోళన ఉన్నప్పటికీ యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1.
ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆర్థిక అవకతవకలు నియంత్రించగలుగుతారు. అయోమయ పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. అనుకూల పరిస్థితులకై తహతహ పెరుగుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అనిశ్చితి క్రమక్రమంగా తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. విద్యార్థులకి అయోమయ పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థిక విధి విధానాలు మహిళలకు క్రమక్రమంగా కలిసి వస్తాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఒత్తిళ్లు పెరిగినప్పటికీ సమర్థతతో వాటిని ఎదుర్కోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉంటే ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ శని, అష్టమ రవి, అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అన్వేషించగలుగుతారు. ఉద్యోగ భద్రత కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి కూడా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహ అనుకూలతని పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. క్రీడా విషయాల్లో గెలుపు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. విద్యా విషయాల్లో ఆధిక్యత కొనసాగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థికంగా మహిళలకు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి మంచి అవకాశాలు సద్వినియోగపరచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్త విధానంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, స్మరించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో స్తబ్దత కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా వెన్నంటి ఉంటాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ప్రత్యర్థులు బలపడతారు. వ్యవసాయ రంగం వారికి అనుకోనటువంటి ఇబ్బందులు ఆర్థికంగా వేధిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ప్రమాదాలు దూరం అవుతాయి. తత్తరపాటు సంఘటనలు నియంత్రించగలుగుతారు. అనుకోని ఆందోళన నియంత్రించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆటంకాలతో కూడినటువంటి అభివృద్ధి వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. ప్రగతి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ యుక్తితో కూడినటువంటి విచారణ ద్వారా వాటిని అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య
1 ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుసు రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా అర్ధాష్టమ శని, అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు దూరం చేసుకుని అనుకూలత సాధించగలుగుతారు. ప్రగతి కొనసాగుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రగతి కొనసాగుతుంది. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రశంసలు పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో కూడా ఎదుగుదల ఏర్పడుతుంది. వ్యాపార విజయాలకై తహతహ పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆలోచన శక్తి పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులు ఆహ్వానించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాల్లో ప్రగతి ఆనందానికి దారితీస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరంగా మారుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విలువైనటువంటి వస్తువుల ద్వారా ఆర్థిక ప్రగతి కొనసాగించగలుగుతారు. అభివృద్ధి స్థిరాస్తిపరంగా కూడా కలిసి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా నెగ్గుకు రాగలుగుతారు. పరిస్థితుల్ని అవగాహనతో కూడినటువంటి సంభాషణల ద్వారా అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆలోచన శక్తి కలిగి ఉంటారు. విలువైనటువంటి సమాచారాన్ని అనుకున్నటువంటి సమయంలో అనుకున్నటువంటి విధంగా ఉపయోగించుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వచ్చినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్నటువంటి విధంగా సాధించగలుగుతారు. మహిళలకు అనుకూల కాలం. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు కూడా కొనసాగుతాయి. అయినప్పటికీ ఆర్థిక బలం కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు విద్యార్థులకి తగ్గుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఏలినాటి శని ప్రభావాన్ని దూరం చేసుకోగలుగుతారు. అధిక ఒత్తిడిని నియంత్రించగలుగుతారు. మంచి యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య ఖర్చులు కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అనుకున్నటువంటి ఊహించినటువంటి సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడతాయి. అనిశ్చితి మహిళలకు ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసహనం కూడా వ్యక్తం చేస్తారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలజడి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడా రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఏర్పడినటువంటి సమస్యల్ని మహిళలు అధిగమించలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా దక్కుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక రక్షణ చేకూరుతుంది. మానసిక క్లేశాలు, మానసిక రుగ్మతలు నియంత్రించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి శుభ శకునాలు ఆర్థిక పరంగా కలిసి రావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం కావాలని, అనుకున్న పరిస్థితులు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేసి ఆర్థిక అభివృద్ధిని సాధించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. పూజా విధి విధానంలో దైవానికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటిస్తూ పుష్ప పూజ చేయాలి. అలాగే పూజ పూర్తయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు తప్పకుండా పాటించాలి. దైవానికి పుష్ప పూజ చేసేటప్పుడు, పూజలో కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఎలాంటి నియమాలు తప్పకుండా పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. భగవంతుడికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఏ రోజు కోసిన పుష్పాలతో ఆ రోజు పూజను నిర్వహించాలి. ముందు రోజు కోసిన పుష్పాలతో పూజ చేయకూడదని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఒకవేళ ముందు రోజు కోసిన పుష్పాలతో పూజ చేస్తే అప్పుడు పర్యుషిత దోషము అనే ఒక ప్రత్యేకమైన దోషం ఏర్పడుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అయితే ఎవరైనా సరే ధర్మ మార్గంలో సంపాదించిన ధనంతో కొన్న పుష్పాలైతే మాత్రం ఆ పుష్పాలు ముందు రోజు కొన్నప్పటికీ వాటితో పూజను నిర్వహించుకోవచ్చు. అలాగే దైవానికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు ఆ పుష్పాలకి ఎక్కడా కూడా రంధ్రాలు ఉండకూడదు. క్రిమి కీటకాలు రంధ్రాలు ఏర్పాటు చేయనటువంటి పుష్పాలతో పూజ చేయాలి. రాలిపడినటువంటి పుష్పాలతో దైవానికి పూజ చేయకూడదు. అలాగే బురద అంటిన పుష్పాలతో కానీ మట్టి అంటిన పుష్పాలతో కానీ దైవానికి పూజ చేయకూడదు. అలాగే పుష్ప పూజ చేసేటప్పుడు చాలామంది మొగ్గలుగా ఉన్నప్పుడే దైవానికి పూజ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా మొగ్గలతో దైవానికి పూజ చేయకూడదు. పుష్పం పూర్తిగా వికసించినప్పుడే ఆ పుష్పంతో పూజ చేయాలి, కానీ మొగ్గలతో పూజ చేయకూడదు. అదేవిధంగా దైవానికి పుష్ప పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పుష్పాలు కోసేటప్పుడు ఎడం చేత్తో కోసిన పుష్పాలతో పూజ చేయకూడదు. ఎడం చేత్తో పుష్పాలు కోయటం నిషిద్ధం. అలాగే స్నానం చేయకుండా పుష్పాలు కోయటం నిషిద్ధం. ధరించిన వస్త్రంలో కోసిన పుష్పాలు తెచ్చి వాటితో దైవాన్ని పూజించినా కూడా అది దోషమవుతుందని ప్రామాణిక ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అలాగే కేవలం పుష్పాలు మాత్రమే కాకుండా ఫలాలు కూడా దైవానికి సమర్పించేటప్పుడు పక్వానికి రాని పండ్లు దైవానికి సమర్పించకూడదు. క్రిమి కీటకాలు పురుగుల చేత కొట్టబడినటువంటి పండ్లు దైవానికి సమర్పించకూడదు. అలాగే కొంతమంది పుష్పాలతో పూజ చేసేటప్పుడు ఆ పుష్పాల రెక్కలు మొత్తం కూడా విడదీసి దైవానికి వాటిని సమర్పిస్తూ ఉంటారు. అలా చెయ్యకూడదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. పత్రం పుష్పం ఫలం తోయం, ఏదైనా సరే ఎలా ఏ విధంగా అయితే మనకి ప్రకృతిలో లభిస్తాయో అదే విధంగా దైవానికి సమర్పించాలని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి దైవానికి పుష్ప పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ ముఖ్యమైనటువంటి నియమాలన్నీ పాటించాలి. అదేవిధంగా కొబ్బరికాయ పూజ పూర్తయిన తర్వాత కొట్టేటప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తూ కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టే ముందుగా మంచినీటితో ఆ కొబ్బరికాయను శుభ్రం చేసుకోవాలి. మంచినీళ్ళతో కొబ్బరికాయను శుభ్రం చేసుకున్న తర్వాత కొబ్బరికాయ చేత్తో పట్టుకునేటప్పుడు పీచు భాగాన్ని కూడా తప్పనిసరిగా చేతిలో ఉంచాలి. పీచు భాగాన్ని తాకకుండా కొబ్బరికాయ కొట్టినట్లయితే ఎటువంటి సత్ఫలితము ఉండదు అని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి పీచు భాగాన్ని కూడా తాకుతూ కొబ్బరికాయ కొట్టే విధంగా కొబ్బరికాయను కొడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఉపయోగించేటటువంటి రాయిని ఆగ్నేయ కోణంలో ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలని కూడా సంప్రదాయ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కొబ్బరికాయ కొట్టేటప్పుడు 9 అంగుళాల ఎత్తు కొబ్బరికాయ పైకి తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టాలి. ఇలా 9 అంగుళాల ఎత్తు పైకి తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టినట్లయితే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయని సంప్రదాయ గ్రంథాలు చెప్తున్నాయి. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది సరిగ్గా మధ్య భాగంలో పగలకపోయినా, మధ్యలో కుళ్ళిపోయినా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 21 సార్లు కానీ 11 సార్లు కానీ పఠించినట్లయితే కొబ్బరికాయ సరిగ్గా మధ్యలోకి పగలకుండా లేదా కుళ్ళిపోకుండా వచ్చినటువంటి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే శివాభిషేకం చేసేటప్పుడు చాలామంది కొబ్బరికాయ పగలకొట్టి ఆ కొబ్బరికాయ చేతిలో ఉంచి ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. అలా పగలగొట్టిన కొబ్బరికాయ 2 భాగాలుగా చేసి పక్కన పెట్టకుండా చేతిలోనే ఉంచి ఆ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసినట్లయితే అప్పుడు ఆ కొబ్బరికాయ నైవేద్యానికి పనికిరాదు అని సంప్రదాయ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలా కాకుండా కొబ్బరికాయ పగలగొట్టి
ఆ కొబ్బరి నీళ్లు ఒక ప్రత్యేకమైన పాత్రలో ఉంచి ఆ పాత్రలో ఉన్న కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసినట్లయితే అప్పుడు ఆ కొబ్బరి నీళ్లు రావటానికి వినియోగించినటువంటి కొబ్బరికాయ ముక్కలను దైవానికి నైవేద్యంగా సమర్పించవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని శివాభిషేకం చేయకుండా దాన్ని 2 భాగాలుగా చేసి ఒక పళ్ళెల్లో ఉంచి ఆ నీళ్లు పాత్రలో పోసి ఆ నీళ్లతో శివాభిషేకం చేయండి. ఆ తర్వాత ఆ 2 కొబ్బరి చిప్పలు ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించండి. దానివల్ల శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. దైవానికి పుష్ప పూజ చేసేటప్పుడు, పూజలో కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఈ ముఖ్యమైన నియమాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే జ్యోతిష శాస్త్రంలో జన్మ రాశికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, వాళ్ళు ఏ ఏ రంగాల్లో అద్భుతంగా రాణించగలుగుతారో, వృశ్చిక రాశి వాళ్ళు జీవితంలో అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.